ఆతిథ్య రంగంతో రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. అతిథులకు ఎన్ని హోటల్ గదులు ఉంటాయో అంతమేర లావాదేవీలు పెరుగుతాయన్నారు. సేవల రంగంలో కీలకమైన విమానయానం, హోటళ్లు, విద్యాసంస్థలు, కన్వెన్షన్ కేంద్రాలే కొత్త నగరాల భవితవ్యాన్ని నిర్దేశిస్తాయన్నారు. అమరావతికి ప్రముఖ హోటళ్ల రాకతో పూర్తిస్థాయి రాజధాని కల వచ్చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సచివాలయంలో సిఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసే 5 నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి సంబంధించిన భూ కేటాయింపు ధృవీకరణ పత్రాలు యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా హోటళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి సమక్షంలో సిఆర్డీఏ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. మొత్తం 7 జాతీయ స్థాయి ప్రముఖ ఆతిథ్య రంగ సంస్థలకు భూమి కేటాయించారు. ఆయా సంస్థలు అమరావతిలో 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్ హోటళ్లు నిర్మించనున్నాయి. రాజధానిలో కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ను గ్యాస్, విద్యుత్ తరహాలో ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికోసం దుబాయ్కి చెందిన ఓ బృందం పరిశీలించి వెళ్లిందని అధికారులు సీఎంకు వివరించారు. దుబాయ్ మెట్రో, అబుదాబిలోని ఇతిహాద్ టవర్స్ లోనూ ఈ తరహా వ్యవస్థ విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 40,000 టన్నుల సామర్థ్యంతో అమరావతిలో ఏర్పాటు చేస్తున్న డీసీఎస్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థగా నిలుస్తుందని చెప్పారు. అమరావతి పరిపాలనా నగరంలో ప్రభుత్వ కాంప్లెక్స్ కు సంబంధించి నార్మన్ పోస్టర్ అందించిన బృహత్తర ప్రణాళికను సీఎం ఆమోదించారు. ఇక రాజధానిలో సిద్ధమవుతున్న జ్యుడిషియల్ కాంప్లెక్స్ కు అనుబంధంగా 71,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అడ్వకేట్ బ్లాక్ నిర్మించాలని నిర్ణయించారు. 23 కోట్ల అంచనా వ్యయంతో G+4 ప్రాతిపదికన బ్లాక్ నిర్మిస్తారు. అలాగే వెంకటపాలెంలో 448 కోట్లతో ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 14,21,000 చదరపు అడుగుల ప్రాంతంలో నిర్మించే ఐటీ పార్కులో 10 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం అందుబాటులోకి రానుంది. ఇందులో సగభాగం వాణిజ్య అవసరాలకు, మిగతా భాగాన్ని దిగ్గజ సంస్థల కోసం అందుబాటులో ఉంచుతారు. హ్యాపీనెస్ట్ సిరీస్ లో భాగంగా 12 బ్లాకులుగా మరో 1,704 ప్లాట్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 150 ఎకరాల స్థలంలో కన్స్ట్రక్షన్ సిటీ నిర్మాణానికి సిఆర్డీఏ సిద్ధమైంది. ఈ కన్స్ట్రక్షన్ సిటీలో నిర్మాణ ప్రణాళిక స్థాయి నుంచి సామాగ్రి తయారీ వరకు అన్ని అందుబాటులో ఉంటాయి.